నమస్కారం. మనకి స్వాతంత్ర సమరయోధుడిగా, ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువులుగా సుపరిచితులైన శ్రీ అరబిందో ఘోష్, శ్రీ అరవిందులు మహాసమాధి పొంది 5 డిసెంబర్ 2024కి 75 సంవత్సరాలవుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక వ్యాస రచయిత శ్రీ ఉప్పు రాఘవేంద్రరావు గారు రచించిన ఈ వ్యాసాన్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఈ వ్యాసం శీర్షిక శ్రీ అరవిందుల త్రివిధ పరిణామం. మానవుడు పరిణామ క్రమంలో దివ్యమానవుడు కాగలిగిన అవకాశం ఉన్నదని శ్రీ అరవిందులు ప్రపంచానికి ఒక దివ్య సందేశాన్ని అందించారు. అందుకు తగిన మార్గం త్రివిధ పరిణామమని తెలియజేశారు. ఉపనిషత్తులు ఉపదేశించిన మార్గంలో పయనిస్తే ఇక్కడే దివ్య జీవనం కొనసాగించే వెసులుబాటు కలదని ఆయన బోధించారు. మానసిక, ప్రాణిక, అతిమానసిక స్థితులను సాధించగలిగితే దేహం ఒక దేవాలయం, జీవుడు దేవుడు అనడంలో ఎలాంటి సందేహానికి అవకాశం లేదు. ఇది డార్విన్ జీవన పరిణామ సిద్ధాంతానికి దగ్గరగా, మాయావాదానికి వ్యతిరిక్తంగా కనిపిస్తుంది. జగమే మాయ అంటే కళ్ల ముందున్న వస్తు ప్రపంచం, మానవ సమాజం అన్నీ మాయలే అన్నట్టు అవుతుంది. అందులోని జీవశక్తి, చిత్ శక్తిని శంకించినట్టే అవుతుంది. ఈ భౌతిక జీవితం ఒక విశిష్టమైన అవకాశం. తెలిసిన వస్తువు ద్వారా తెలియని దాని నిజస్వరూపాలను తెలుసుకోవడం సులభం. ఒక కుండను చూసినప్పుడు ఆ ఆకారం ధరించడానికి కారణం గురించి తెలుసుకోవాలన్న తపన కలుగుతుంది. అదే ఆ కుండను బదులు కొడితే ఆ ఆకారం అదృశ్యం అవుతుంది. ఎందుకిలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదే జ్ఞానం. సూర్యుడు ఉదయించి అస్తమించడం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తున్నది? మండలం, మందిరం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, శరీరం, ఆత్మ, వీటి మధ్య ఉన్న బాంధవ్యాన్ని వేదం చెబుతున్నది. ఎరుక కలగడమే బ్రహ్మజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నది ఋగ్వేదం. నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అంటున్నది యజుర్వేదం. జీవ బ్రహ్మలు ఒకటే తత్వాలని అంటున్నది సామవేదం. నేనే ఆత్మను, బ్రహ్మను, అహం ఆత్మ బ్రహ్మ అని అంటున్నది అథర్వవేదం. జ్ఞానం గురించి, బ్రహ్మను గురించి 4 వేదాలు చెప్పాయి కాబట్టి పైనుంచి ఏదో ఒక శక్తి కిందికి దిగి వస్తున్నదని భావించాలి. త్రివిధ పరిణామం చెందిన భౌతికత్వాన్ని ప్రభావితం చేయడానికి దివ్య చైతన్యం దిగి రావడాన్ని ముకుళనం అని, భౌతికత్వం దివ్యత్వం కోసం చేసే ప్రయత్నాన్ని వికసనం అని శ్రీ అరవిందులు నామకరణం చేశారు. భౌతికత నిజానికి దివ్య చైతన్యంలో ఒక భాగం. భవ్య జీవితం ద్వారా దివ్య మానవుడిగా మెలుగవచ్చని, జీవన్ముక్తి పొందవచ్చని ఆయన చెప్పారు. సాధన ద్వారా జీవన్ముక్తి పొందడం సాధ్యమేనని యోగశాస్త్రము నిరూపించింది. జీవాత్మ, దేహాత్మ, పరమాత్మ 3 ఒకే సత్యానికి చెందిన 3 స్థితులు. వ్యక్తి, విశ్వం, దైవం మూడింటికి నడుమ విడదీయని అనుబంధం ఉన్నది. సత్ చిత్ ఆనందం జీవిత పరమార్థం. ఈ సత్య సాధన కోసం నిత్య జీవితాన్ని అనుసంధానం చేయడమే యోగం. అలాంటి యోగ సాధనమే పూర్ణ యోగం అని తన త్రివిధ పరిణామాల ద్వారా శ్రీ అరవిందులు మనకు చాటి చెప్పారు. ఈ రోజు ఇలా మనం శ్రీ అరవిందులను గుర్తు చేసుకున్నాం. ధన్యవాదాలు.